హాయ్ ఫ్రెండ్స్, ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. దీనికి ఐటీఐ ఉంటే సరిపోతుంది, ఎటువంటి అప్రెంటిస్షిప్ కూడా అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది మనకి 5/8/2024 సాయంత్రం 4 గంటల వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా వెళ్ళి మీరు అప్లై చేయండి. ఇక ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఫిట్టర్ టోటల్గా 10 వేకెన్సీలు, అలాగే ఎలక్ట్రీషియన్ 8 వేకెన్సీలు, ఇన్స్ట్రుమెంటేషన్ 12 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇందులో అన్రిజర్వ్డ్లో 6 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అన్రిజర్వ్డ్లో వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఐటీఐ చేసిన అంటే ఈ ట్రేడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ఇక ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ ఎవరైతే చేశారో వాళ్ళకి స్టైఫండరీ ట్రైనీ ఎస్టీటీఎన్ ఆపరేటర్ కింద దాదాపుగా 29 వేకెన్సీ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్ ఎంపీసీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళతో కూడా అప్లై చేయించండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఐటీఐలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ చేసి ఎవరికైతే ట్రేడ్ థియరీ మీద తక్కువగా నాలెడ్జ్ ఉందో వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లాసులు జాయిన్ అవ్వచ్చు. ఐటీఐలో 2 సంవత్సరాల సిలబస్, అది ఫిట్టర్ కానివ్వండి ఎలక్ట్రీషియన్ కానివ్వండి, 2 సంవత్సరాల సిలబస్ కూడా పూర్తిగా వీడియోస్ రూపంలో రికార్డ్ చేసి మన యాప్లో ఉన్నాయి. ఇక 100% కూడా మీరు అన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే యాప్లో చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు కనుక ట్రేడ్ థియరీ మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్టైఫండరీ ట్రైనీ ఉందో 10th క్లాస్లో మినిమం మీకు 50% మార్క్స్ వచ్చుండి మీరు వాళ్ళు ఇచ్చిన అంటే ఏ ట్రేడ్ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఇన్స్ట్రుమెంటిస్టులు కానీ ఖచ్చితంగా ఐటీఐలో 2 years చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 50% ఉండాలి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్స్లో కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులకు కూడా 18-24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ అనేది 21,700 వరకు ఉంటుందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 18-24 సంవత్సరాలు ఉందో మీ వయసు 24 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే SC/ST 5 years, OBC 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక మనకి టెక్నీషియన్ బి ఏదైతే ఇప్పుడు మనం అప్లై చేస్తామో దానికి లెవెల్ 3లో ఉంటుందన్నమాట. 21,700 బేసిక్ అనేది ఉంటుంది. మనకి డిఏ అనేది 10,850 ఉంటుంది. దాదాపుగా మన చేతికి 32,550 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. SC/ST 5 years, OBC 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 years వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే స్టైఫండరీ ట్రైనీ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటుందన్నమాట. స్టేజ్ 1 మనకి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట మనకి. అలాగే ఆపరేటర్ ఏదైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకి ప్రిలిమినరీ టెస్ట్ ఒకటి, అడ్వాన్స్డ్ టెస్ట్ ఒకటి, 2 టెస్టులు మాత్రం ఉంటాయి. వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉండదన్నమాట. ఇక మనకి మ్యాక్సిమం ఐటీఐ చేసిన వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్లోనే 20 క్వశ్చన్స్ అనేవి మ్యాథమెటిక్స్, 20 సైన్స్, 20 జనరల్ అవేర్నెస్ ఉంటాయి. మనకి 50 బిట్లుగా అనేది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో తర్వాత వాళ్ళకి అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది పూర్తిగా టెక్నికల్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. అంటే ఐటీఐలో ఫిట్టర్ సిలబస్ మీద అలాగే ఎలక్ట్రీషియన్ సిలబస్ మీద ఉంటుంది. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది కాబట్టి ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ మీద కూడా ఖచ్చితంగా మీకు అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ట్రేడ్ థియరీ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ట్రేడ్ థియరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి. ఇక నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో మన స్కిల్ టెస్ట్ ఏంటంటే మనకి గో అండ్ గో బేసిస్ ప్రాసెస్ మీద ఉంటుంది. ఏదైతే మీరు స్టేజ్ 2లో మెరిట్ అంటే మీ ట్రేడ్ థియరీ మీద మెరిట్ సంపాదించినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి వీళ్ళ దాంట్లో కాంటాక్ట్ అస్ అని చెప్పేసి లింక్ ఉంటుంది. ఆ లింకు ఏదైతే మనకి ఆన్లైన్ అంటే డ్యూటీ అవర్స్ ఉంటాయో మీరు ఆ అవర్స్లో కనుక వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క క్వైరీ మంచిదే అనిపిస్తే అంటే వాళ్ళకి వ్యాలిడ్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు వీలైనంత తొందరలో రిప్లై ఇస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.